పూరా లోకల్. మనకి ఇక్కడ సమస్యలు ఎట్లున్నాయి? ఇక్కడ సమస్య మాకు ఒకటే, మోరీ ఒకటే అండి మాకు సమస్య. మోరియే పెద్ద సమస్యలు. సమస్య అయిపోయింది మాకు మోరీ. మరి ఆయనతో నాయకులు వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్పారు? చెప్పామండి నాయకులకి, చెప్పాం, దండం పెట్టి మరీ చెప్పాము నాయకులకి. దండ పెట్టి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇదిగో అమ్మ వచ్చేస్తుంది, ఇంకా 10 రోజులకి వచ్చేద్దా అన్నారు. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఆయనతో ఎరా మంచిగా ఉంటారంట. ఏంది ఆయనది అలా కొత్త అంగి, కొత్త అద్దాలా, మొత్తం మారిపోయిన మనిషి. ఏమో రాబోరా, బట్టలు మారుతాయి కానీ బతుకులు మారుతాయిరా. ఏమ్రా? గా ఏదో బట్టలు మారుతాయి కానీ బతుకులు మారుతాయి అని అన్న. ఈ మాటకు అర్థం ఏంద్రు? ఇంత ఇలా అంటే ఇలా రోజు లెక్క పబ్లిక్ టాక్ కాదు, ఇలా బస్తీ బాధలు అని చెప్పేసి ఒక దగ్గరికి పోతాను. ఇంకా బస్తీలో బాధలు ఎట్లున్నాయి, వాళ్ళ మంచి ఏంది, షేడ్ ఏంది, ప్రభుత్వం ఏమైనా చేస్తాలా లేదా, ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే ఏం చేయాలి, ఇంక ఇవన్నీ మాట్లాడుకుందాం రాబాయ్. అంటే బస్తీ అంటే ఏ బస్తీ? ఇక్కడ దిక్కుంటుంది ఇక ఫిలిం నగర్కి వెళ్ళి. ఫిలిం నగర్ అంటే మంచి మంచి హీరోలకి ఇట్లా ఉంటారు వారి. లేదు దాని కింద బతుకులు అంటే బస్తీ బాధలు కూడా ఉన్నాయి. ఫిలిం నగర్ బతుకులే కాదు, ఫిలిం నగర్లో బస్తీ బాధలు కూడా ఉన్నాయి. దాని గురించి మన దోస్తీ వార్తలో బస్తీ బతుకులు చెప్తా ఉంటాం. అంతే అంతే కదా. ఆయనతో సమస్యలు అనుకున్నాం. సమస్యలు అనుకున్నా. దిక్కుపోదాము పదరావాలి. అక్క మంది ఏ ఏరియా కిందకు వచ్చింది అక్క? ఇది ఫిలిం నగరే. ఫిలిం నగర్ ఏరియా కిందకు వచ్చింది అక్క. ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి అక్క? వాతావరణం కానీ ఎట్లా? ఇప్పుడైతే మంచిగా ఈ మురికి కాలం అంతా చేస్తున్నారు. చాలా గలీజ్గా ఉండేది, చాలా అదంతా తీసేసిండ్రు. ఎవరు తీసేశారు? ఇప్పుడు ప్రభుత్వమే కదా చేసేది. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటున్నారు అయితే. అయితే ఇంకా మన ఏరియాలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఒకవేళ అట్లాంటి సమస్యలని ఎలా? ఇంకా కొంచెం అక్కడ ఉన్నది బ్రిడ్జి ఇట్లా మొత్తం చాలా ఉన్నది, అది ఎవరు పట్టించుకోవట్లేదు. దాని గురించి నడవడానికి దారే లేదు అక్కడ. అటు పరిస్థితిలో కొంచెం ముందుకు పోయినారు అనుకో మీరు, అక్కడ కనపడుతుంది మొత్తం కాలువ. అక్కడ నుంచి రావడం ఇంకేముంటే ఆర్థికంగా సాయం చేస్తాం అన్నారు కానీ ఎవరు సాయం చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎవరు మొన్న రాసిండ్రు కదా, అది 2,000 ఆర్థికంగా సాయం చేస్తా అన్నారు, అదేమి ఇవ్వలేదు. కరెంటు బిల్లు 0 బ్యాలెన్స్ అది ఇచ్చిండ్రు, వచ్చింది. అంటే ఇక్కడ మనకి డ్రైనేజ్ పైన ఇల్లులు కట్టుకొని ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇంకేమైనా అట్లాంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? ఎవరైనా నాయకులు వచ్చి పట్టించుకుంటున్నారా? మీ సమస్య ఏందమ్మా? ఎవరు రాలేదు ఇంకా. అట్లాంటి వాళ్ళు ఎవరు వస్తలేదు. ఇప్పుడైతే మాకు ఇవి కరెంటు సాల్వ్ చేసిండ్రు నీట్గా. ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత నీట్గా చేయలేదు, ఇప్పుడు నీట్గా చేసిండ్రు. చాలా క్లీన్ అంటే ఒక చెట్టు కూడా ఉండకుండా తీసేసిండ్రు. మరి బాగానే ఉంది ఇప్పుడైతే, పట్టించుకుంటుండ్రు. పిల్లలకు జాబులు రావాలంతే. ఇప్పుడు నాకు 3, నా బిడ్డ ఎంఏ చేసింది, ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది గ్రూప్కి. దేవుని అయితే ఆ ఉద్యోగం వస్తే మాకు అంతకంటే ఏం వద్దు ఇక. మంచిగా ఉన్నా. మన ఏరియా ఏ బస్తీ కింద వస్తుంది? ఇది షేక్పేట మండలం వస్తుంది. మన దగ్గర ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే నాయకులు ఎవరైనా వచ్చి పట్టించుకుంటున్నారా? వాళ్ళు రాలే అయ్యా. నీ పేరు ఎందుకు కొడుక? బాబు. ఒక్క పిల్ల రాలే, ఆయన ఉన్నప్పుడు రాలే, ఈయన వచ్చిండు, ఈయన కూడా రాలే. ఇక ఈ గబ్బుని వస్తుంది మాకు. దోమలకు దానికి జీనికి సచ్చి బతుకుతున్నాం. ఇది ఒక కాలువ, ఇదే గబ్బుసులు. ఆ కొనకి వెళ్ళి ఆ కొన దాకా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వస్తలేదు అసలు మీకోసం కూడా. ఓట్లప్పుడు ఆయనతో వస్తారు కదా. ఓట్లప్పుడు వచ్చిండ్రు, అసలు చేస్తాం ఇట్లా చేస్తాం అన్నారు. ఓట్లు వేసి గెలిచిర్రు. ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఇక్కడ రానికి? అది అంటే గెలిచినాక మనుషులు పట్టించుకోరు అంటే అయితే. మరి ఇంకా ఇబ్బంది ఉన్నదా? ఎవరన్నా వచ్చిండ్రా? ఇంత బాగా అక్కడ బ్రిడ్జ్ మీద అయితే కంపు ఆ నీళ్ళు ఎట్లున్నాయి చూడుకోండి మీరే. బాత్రూమ్ల నుంచి నీళ్ళు పోతున్నాయి. మనిషి ఇతలకి వెళ్ళి అతలకి రాకొచ్చింది, అతలకి వెళ్ళి ఇతలడానికి రాకొచ్చింది. మరి ప్రభుత్వంకి వెళ్ళి నుంచి ఎట్లాంటి సాయం వస్తే మంచిది? ఈ మంచిగా చేపించి ఇంత రోడ్డు గీడు వేస్తే అందరికీ మంచిది కొడుక. ఈ చీకట్లో నాసడు దాని పోలంటే ఏడబడి వస్తానని భయం. కాళ్ళిరిగా చేయలేరుగా. ఈ కాలంకి ఎవడన్నా చేస్తున్నారా చెప్పు? నాకు బిడ్డలు లేరే, వెళ్ళలేరు. ఒక్క కొడుకు, ఇక ఒక కోడలు, ఇక గిస్తున్నది బతుకు. వస్తున్నది, పింఛన్ అయితే వస్తున్నది. పింఛన్ ఇచ్చి అయితే బతికిస్తున్నాడు ఆయన. కడుపు చల్లగుంటని
కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుని లెవెల్ పెట్టకున్నా ఆయన 2000 ఇచ్చి బతికిస్తున్నాడు కొడుక. పిరి బియ్యం ఇస్తున్నాడు, మంచిగానే ఉన్నా కానీ గీ బస్తది గిట్లనే గిది పట్టించుకోదన్న మాటకు ఇక. మంచిగా ఉన్నాయి. అన్న మన బస్తీ ఏ ఏరియా కిందకు వస్తుందన్న? ఎంజీ నగర్. ఎంజీ నగర్. అన్న ఈ బస్తీలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? కాలువది ఒకటి ఉన్నది, ఆడ వాటర్ పోతూ మొత్తం మురికి కాలువ అట్టనే ఉన్నది. మొత్తం చాలా తక్లీఫ్ దోమలు కొట్టడం వస్తలేడు, సరిగ్గా సాఫ్ చేస్తాడు, మొత్తం ఎట్లా గలీజు ఉన్నది. అంటే ఎవరు వచ్చి పట్టించుకున్నారు? ఎవరు కార్పెంటర్ రాడు, ఎవడు రాడు, బస్తీ లీడర్లు కూడా సరిగ్గా పట్టించుకోరు. మరి ఆయన జనాలందరూ కలిసి అడగవచ్చు కదా? అడగనికి ఎవరు సరిగ్గా రాదు, అడగనీకి కూడా ఎవరికి రాదా? ఎవరికి సమస్య ఉన్నప్పుడు అడగాలి కదా మనం. అడగాలి, మనం సమస్యలు ఎవరికి అడుగుతాం? వాళ్ళు లీడర్లు అంటే లీడర్లు ఎక్కడంటే అక్కడ పోతారు, ఇక టైంకి అసలు కలవారు. టైంకి ఎవరు కలవరు అంట. అన్న ఈ మురికాల సమస్య కాకుండా ఇంకేమున్నాయి మన ఏరియాలో? అవి రెండే ఉన్నాయి, ఇంకేరే లేవు. ఆ ఇల్లు సమస్యలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఆ సైట్లో ఉన్నాయి, ఆ సైడ్లో ఉన్నాయి కాలువతల. కలవతాలు ఉన్నాయి. ఆయనతో ఇంకా వర్షాలు వస్తే ఘోరంగా ఉంటుంది అన్న పరిస్థితి. మరే మొక్కల దాకా నీళ్ళు పోతాయి ఆడ మొత్తం, ఎవరు పట్టించుకుంది? ఎవరు పట్టించుకోరు. మరి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం వస్తే మంచిది అనుకుంటున్నాను. కాలువ గురించే పట్టించుకుంటేనే బాగా అవుతుంది, మొత్తం ఇట్లా గలీజ్ ఉన్నది. ఆయన చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ముసలు ఉన్నారు. అక్కడ సైట్లో మొత్తం సెలవులే ఉన్నారు. అంటే ఇక మురికాలం ఉండటం వల్ల జబ్బులు ఇట్లా అన్ని తొందరగా వచ్చే అవకాశం. అట్లా ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మా మీ సమస్య గురించి? సమస్య గురించి అంటే చెప్పాలంటే ఇక చూడు, కాలువది ఒక్కటే, అలా ఇంట్లో మొత్తం ముసలోళ్ళు ఉన్నారు, అలా పిల్లలు ఉన్నారు, 2-3 చనిపోయారు కూడా. అల్లవాడి అల్లవాడి 3-4 చనిపోయారు, కానీ పట్టించుకుంటారు లేరు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పట్టించుకుంది లేదు. ఎవరు పట్టించుకోవాలంటే ఎవరు ఇక సాయం చేయాలంటే ఇంకా తురుకోవాలని ఇంకా సాయం చేస్తారు అంత కానీ ఎవరు పట్టించుకోడు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. అన్న నేను గాడికెళ్ళి మొదలు పెడితే గీడికెళ్ళి వచ్చేదాకా ఏడ చూసినా మురికాలేలు ఉన్నాయి. నాకు దాటనికి కూడా మస్తు ఇబ్బంది అయింది. మీరేమో ఈడుంటారు, ఎట్లుంటుందన్న మీ పరిస్థితి మరి? ఇక అడ్జస్ట్ చేసుకొని బతుకుతున్నాం అన్న. ఎవరు వచ్చి పట్టించుకున్నది రెస్పాన్సిబుల్ ఎవరికి లేదు, ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరికి లేదు. ఏంటంటే అవసరంకి ఓట్ల కోసం వస్తున్నారు, పోతున్నారు. మేము అది చేస్తాం మీరు చేస్తామని ఎవరు వచ్చి ముందుకైతే ఎవరు వస్తలేరు. ఏ పార్టీ కానీ ఒక్క పార్టీ కానీ ఏ పార్టీలు కూడా వస్తలేరు. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రోడ్లు బాగున్నాయి అనుకున్నా. 20 సంవత్సరాల దానికి వస్తుంది రోడ్ వేసి, ఇప్పటి వరకు మరి రోడ్డు శాంక్షన్ కాలేదు. శాంక్షన్ అయిందని చెప్తారు కానీ రోడ్ ఇప్పటి వరకు వేయలేదు. ఒక్కళ్ళు వచ్చి కూడా ఒక రోడ్డు కూడా గొలుచుకున్నది లేదు, చేసింది లేదు. ఇంకోటి చూడండి, ఆ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ మొత్తం మోరు నిండిపోయి నిన్న హనుమాన్ జయంతి ఉంది, ఇక్కడ చేపిస్తారేమనుకుంటే ఎవరు రాలేదు. ఇక్కడ ఈ పూట కూడా ఎవరు ఇంటికి రారు, ఎవరు రారు. పండుగప్పుడు వస్తారు, సపాయిలో వస్తారు, కళ్ళు ఊడుస్తారు, ఇంత ముగ్గేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఆ గబ్బ అట్లే ఉంటుంది. మళ్ళీ డైలీ ఒకళ్ళు వస్తారా, వారంకి ఒకసారి వస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఇంకోటి 6 నుంచి 7 వరకు అన్నా చూడన్నా, ఇది ఉంది ఆరు మొత్తం నిండిపోతుంది. కాలనీ ఉంది కింద, ముస్లిం వాళ్ళ ఏరియా కాలనీ ఉంది. ఆ కాలనీకి నుంచి ఒక అతను వస్తాడు, ముస్లిం అతను ఫరాజు, అతను కార్పొరేటర్కి వెళ్ళి పడ్డాడు, వచ్చిండు చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ బ్రిడ్జ్ మొత్తం తీయనివాడు, తీస్తాను 10 సార్లు చెప్తాడు, వస్తాడు, వెళ్ళిపోతాడు. సప్పులే సర్లే అంటావు? సప్పులేదు, ఏం లేదు. ఆడ వరకు వస్తాడు, ఒక షాప్ ఉంది అక్కడ, అక్కడ ఆడ వరకు వస్తాడు, చూస్తాడు, అటు నుంచి అటు వెళ్ళిపోతాడు, లేకుంటే ఇటు వెళ్ళిపోతాడు, ఇంకా రిట్ బస్. ఇంకోటి ఏంటంటే మాకు 10 మంది దావతులు చేసినా కూడా, పండుగలు ఉన్న చుట్టాలు రావడానికి కూడా చాలామంది అంటారు. ఇక్కడ ఇబ్బంది పడతారు కానీ మన అటు నుంచి వచ్చినా కూడా మాకు బండి రావాలన్నా కూడా ఇబ్బంది ఉంది, ఒక అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బంది ఉంది. ఈ రీసెంట్గా ఇక్కడ గ్యాస్ పేలి 3 చనిపోయారు. ఆ బండి రానికి కూడా ఇబ్బంది అయింది. మొన్న ఒక ఆమె బిల్డింగ్ పైన చనిపోయింది. ఎవరు రెస్పాన్సిబుల్ అంటే లేదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళ అవసరంకి వస్తారు, కానీ ఇక్కడ ఎవరు రారు. ఇక్కడ అవునా, ఎమ్మెల్యే అనగానే గుర్తుకొచ్చింది, మొన్న అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించరు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి. ఈసారి కనుక రాజకీయ నాయకులు మన ఇండ్లకు వస్తే ఏం చెప్తావు వాళ్ళకు? ఏమో చెప్పులు దండం వెళ్ళేసి పంపిస్తారు. బరాబర్ చెప్పినాం అనిపిస్తుంది అన్న నాకైతే. ఎందుకంటే చూడన్నా, ఇప్పుడు ఇంత ఆపదున్నప్పుడు ఎవరు రాకపోతే ఇప్పుడు నువ్వు ఎలక్షన్ నిలబడి నువ్వు మంచి చేస్తే నీకోసం ఓట్లు వేస్తారు. నువ్వు మంచి చేస్తే నువ్వు ఎలక్షన్లోకి వచ్చి ఓట్ల కోసం వస్తే ఓట్లు వేస్తారు అని ఓట్లు వేయరు కదా అన్న. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూసుకుంటే బీజేపీ అట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానింద నాగేందర్, పద్మరావు సార్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురిట్లలో కూడా ఎవరు న్యాయం చేయలేదంటావా అన్న? మరి ఎవరు చేసినా ఎవరు చేయలేదు కదా. అవసరానికి వస్తున్నారు, వాళ్ళ కడుపు నింపుకుంటూ వెళ్ళిపోతారు. ఇక జనాల కడుపు ఏం చూస్తారు అన్న వాళ్ళు. కానీ అవసరానికి యూజ్ త్రో చేసుకుంటారు ఇక్కడ పబ్లిక్ని.
ఇప్పుడు మన బస్తీ బాధలు అయితే మీ బస్తీ బాధలు మీ బాధ నాకు మొత్తం అర్థమైందన్న. నేను ఇంకో ముచ్చట అడగదలుచుకుంటా. అది ఏంటంటే మన వ్యక్తిగతంగా అంటే కుటుంబ సమస్యలు కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇది ఇస్తలేదు, మా కుటుంబం చాలా ఇబ్బంది ఉన్నదంటే ఏం చెప్పదలుచుకుంటావు దాని గురించి? వాళ్ళకు చెప్పి హాస్టల్కి వస్తుంది సావడం ఒకటే ఉంటుంది మేలు ఇక్కడ. అంతకుమించి ఇంకేం లేదు. ఎన్ని రోజులు అని చెప్తారా ఒక కంప్లీట్ పోయిందన్న, మస్తు కంప్లీట్ పోతాను ఇక్కడ నుంచి. ఇక్కడ కూడా శాంక్షన్ అయిందని చెప్పి ఇప్పటివరకు ఒకళ్ళు వచ్చిందే లేదు. ఇప్పటివరకు శాంక్షన్ అయితే ఘోరంగా ఉన్నదన్న. ఆ నుంచి ఈడు వరకు అంబులెన్స్ రానికైనా ఇబ్బంది అవుతుంది. ఆ నుంచి కొన వరకు స్పీడ్ బ్రేక్ అన్ని ఉన్నాయి. రోడ్డు చిన్నగా ఉంది, అక్కడ బండ్లు పెడితే ఇబ్బంది అవుతుంది. ఒక బండి రానికి కూడా ఇబ్బంది. అక్కడ రోడ్డు దొగేసారు, ఇక్కడ మొత్తం మోర్ నిండిపోయింది. ఇంకా వెనక లైన్లో చాలా ఉన్నాయన్న. మొన్న చెప్పినా కదా బ్లాస్ట్ అయింది. ఆ వెనక పోయి చూస్తే మొత్తం చెట్ల కుప్పలు అట్లే ఉన్నాయి. మురికి కాలువకు గ్యాస్ మీద ఏడొస్తుందా అన్న తెలుస్తుందా? తెలీదు. అంబులెన్స్ రానికి చాలా ఇబ్బంది. ఇంకోటి అన్న, ఈ మోరు తీస్తారు కదా, తీసినా చెత్త కూడా ఈడేస్తారు. మళ్ళీ 2 days 3 days అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు తీయరు, సగం తీయలేదు. అట్లే ఉంటుంది. అది తీయరు. ఎవరు వచ్చి ఒక తీసు సరే, ఒక ఎమ్మెల్యే వస్తుండ, ఒక కార్పొరేటర్ వస్తుండా, ఎవరు వచ్చిందే లేదు ఇక్కడ. అవసరానికి వస్తున్నారు, పోతున్నారు అంతే. అంతకుమించి ఇంకెవరో రారు ఇక. ఇప్పుడు చూడ ఈ ఏరియా కిందకి వస్తుంది అన్న, కరెక్ట్ ఏరియా ఎంజీ నగర్ వస్తుంది అన్న. ఇది మన బంజారాస్కి వస్తుంది అనుకో, షేక్పేట్కి వస్తుంది అనుకో. అయితే చూడన్న, మాకు పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎవరు వచ్చి ఆదుకునేది లేదు. ఎలక్షన్ల మూమెంట్లు కాబట్టి దండమని వస్తారు. చూడండి, ఒక వారం తర్వాత చూడండి ఎట్లా వస్తారు. ఇక ఎలక్షన్ మూమెంట్ వస్తూనే ఉంటారు. వస్తున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు. ఏమైనా బాధలు చెప్పుకుంటే అలా పక్క పిలుచుకొని చని ఉన్నాగా నేను చూసుకుంటా ఉంటారు. ప్రతి ఒక్క వేసిన కొడుకులు ఉన్నారు ఇక్కడ మా దగ్గర. ఎవరైనా కానీ ఏదైనా అవుతుంది కానీ వేసిన కొడుకులు ఉన్నారు ఇక్కడ. ముంగడుండి మన బస్తీని బాగుపడా చేస్తారు. కానీ మాకని ఇంట్లో నుంచి బస్సులని బాగుపడ్డాక మా బస్తీ ఇట్లా పడింది. 20 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది. నీ బాధ అంతా నాకు అర్థమైపోయిందన్న. మొత్తానికి ఆఖరికి ఒకటే మాట అన్న, ప్రభుత్వం నుంచి మాకు ఈ జీతం మంచిగా ఉంటుందని ఒకటే మాటలు చెప్పేసానుగా. ఏదైనా చేయాలంటే ఈ మూరే ఒకటి చిన్న చేపియాలి. అక్కడ అయితే అక్కడ అయింది, ఇక్కడ అయింది, అక్కడ లోనికి అయింది. కానీ ఈ నుంచి ఆ కొన్న వరకు అవుతలేదు ఇది. ఎందుకంటే చిన్న చేసిన అనుకో, మాకు ఎప్పుడు పెళ్ళిళ్ళు ఉన్న దావతున్న జరిగి మంచిగా అవుతుంది కదా ఇక్కడ. ఇంకోటి రావడానికి కొంచెం దగ్గర జరిపి మూసేస్తే మాకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కదా. నలుగురు వచ్చి అవునాయా కిరాయికున్నా కూడా నలుగురు వచ్చి మంచిగా బతుకుతారు కదా. మంచి బతకడానికి అవకాశం ఇస్తలేరు, వాళ్ళు చేయని ఇస్తలేరు. వాళ్ళు వస్తే ఓట్లు ఎలా వేయాలి? ఇంకోటి ఏంటంటే చూడన్న, మరి అక్కడ వరకు చిన్న ఊరు, ఇక్కడ పెద్దగా ఉంది. ఎందుకంటే అక్కడ సమస్యలు అన్నీ అందరూ మొత్తం గౌరశంకర్ ఉన్నారు లీడర్, బీఆర్ఎస్ లీడరా, లోకల్ లీడరా, లోకల్ ఇక్కడనే లీడర్, లీడరా ఆయన. బస్సు లీడర్ ఆయన పట్టించుకుంటాడా? మరి ఏమన్నా ఏం పట్టించుకుంటాడన్నా? పిలుస్తాడు, వస్తున్నా అంటాడు, పోతాడు, వెళ్ళిపోతాడు అంతే. మొన్న ఇక్కడ బ్లాస్ట్ అయినప్పుడు సందే పోయినాం ఇంటికాడికి, లేడు, ఎవ్వరు రాలేడికి, ఒక్క లీడర్ కూడా రాలే. ఇప్పుడు ఆయన ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ కిందకి వస్తా అని ఆయన వస్తా. బీజేపీ లీడర్ ఎవరు లేరు అన్న, స్థానిక లీడర్లు ఎవరైనా? ఆయన ఒక్కనే ఇక్కడ లీడర్. ఆయన కూడా మందలిస్తలేడు అంటావు. వానికి ఏం అవసరం ఉంది? నా కడుపు నిండుతుంది కదా, నేను మంది కడుపు ఎందుకు పెట్టుకోవాలని ఆయన బాధ. ఇప్పుడు ఎవరు అయినా అంతే కదా. ముంగడిని నిలబడి ముంగడిని నడిపించుకుంటా అందరూ అదే ఉంది. ఎన్నుకున్న వదిలేసేయాలి, ముంగడిని బతికించుకోవాలని అది ఆయన ప్రభుత్వం ఉంది. ఆయన ఎందుకు చూడనా, ఇప్పుడు వచ్చిందానికి ఎలక్షన్ వచ్చినానుకో అందరూ 10 మందితో పాటు తోడు వేసుకొని వస్తారు. లీడర్తో పాటు నలుగురు లేడీస్ వస్తారు, బాయ్స్ వస్తారు. ఇట్లా నమస్తే మన అన్ననే మన పూర్వడే అని చెప్పేసి మన దగ్గరికి వస్తారు. కొందరు ఖుషి పడతారు. దాన్ని బట్టి కొందరు ఏం చేస్తారు, తాగుడుకు దేనికో కొంత ఇంత ఇచ్చిపోతారు, మన గురించి అని అంటారు. కానీ ఇక్కడ కొందరు అట్లా ఉన్నారు, కొందరు అట్లా లేరన్న. ఏంటంటే వాళ్ళు మన కాడ మీద చూస్తున్నారు కదా, ముంగడ ఫ్యూచర్ మన పిల్లలు బాగుంటారు అని చెప్పేసి ఆలోచిస్తలేరు ఎవరు ఇక్కడ. సోషల్ కదా పబ్లిక్ ఎట్లున్నదో అన్నం ముచ్చట ఏంటంటే బస్తీలో అసలు బాధలు మాత్రం చెప్పుకోలేని తీరుగా ఉన్నాయట. అసలు ఆ రోడ్డుకి వెళ్ళి మొదలు పెడితే ఈ కొత్త దాకా మొత్తం 7 కాడనే మురికాలు మొత్తం ఎవరైనా రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది పడతారు. ఇక ప్రభుత్వం ముచ్చట పెట్టుకుంటే మాత్రం అసలు వాళ్ళు మందలు ఇచ్చింది కాదు కదా, మంచి చెడు చూసింది కూడా లేదని అన్న అయితే ఆయన బాధ చెప్పుకున్నాడు. చూద్దాం మరి రేపటి రోజున మరి ఎలక్షన్లు రాబోతానే మరి వాళ్ళు వీళ్ళు వచ్చిపోతా ఉన్నారు. చూద్దాం వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారా చేయరా అనేది కూడా మాట్లాడుకుందాం. तो उसका बस्ती का नाम क्या है? बसुतारा नगर। बसुतारा नाम, अच्छा ठीक है। अभी कैसे चल रहा, मतलब इधर कुछ समस्या है क्या हमारा बस में? नहीं कुछ भी नहीं है, सब अच्छा है अभी, सब अच्छा। तो कोई पॉलिटिशियन आ रहे नहीं है क्या हमारे पास? नहीं अभी नहीं है, नहीं है। अभी तो इलेक्शन चल रहा है ना, आना पड़ता ना। अभी नहीं है, अभी कल आते होंगे। चलो हम कुछ बात करेंगे। जो अभी इलेक्शन टाइम है सब लोग आता जाता, तो हमारा पास है बीजेपी और बीआरएस कांग्रेस है। ये 3 पार्टियों में कोई अच्छा करे क्या हम क्या? हाँ हमारे पास कांग्रेस। हाँ तो बीजेपी क्या उसके कुछ भी नहीं करे क्या? बीजेपी अभी नहीं है, अभी आए बाद करेंगे। तो अभी इलेक्शन आ रहा है ना और लोकसभा का, जब करेंगे उनका आगे। हाँ तो किसी को वोट डालते हैं अब? जो अभी कांग्रेस है, बीजेपी है, बीआरएस है? बीजेपी को डालने वाले। क्यों बीजेपी? अभी अच्छा काम करते होंगे ना, और सेंट्रल में भी वही पार्टी है ना। మనకి ఇక్కడ సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ సమస్య మాకు ఒకటే, మోరీ ఒకటే అండి మాకు సమస్య. మోరియే పెద్ద సమస్యలు. సమస్య అయిపోయింది మాకు మోరీ. మరి ఆయనతో నాయకులు వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్పారు? చెప్పామండి, నాయకులకి చెప్పాం, దండం పెట్టి మరీ చెప్పాము నాయకులకి.
దండబెట్టి చెప్పినా కానీ ఎవరు పట్టించుకో ఎవరు పట్టించుకోలేదు. ఇదిగో అమ్మ వచ్చేస్తుంది, ఇంకా 10 రోజులకి వచ్చేద్దా అన్నారు. 10 రోజులు లేదు, అప్పుడే ఎలక్షన్ అయిపోయి 6 నెలలు అయిపోయింది కానీ ఇప్పటికి దారి కాపలేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ అడగటానికి పోతారు ఓట్లు, అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? అడిగితే అది చేస్తేనే మేము అందరం వేసేది, బస్తీ అంతా వేసేది అంతా అది చేస్తేనే మాకు. బస్తీ అంతా ఎత్తాం అంటున్నారు, మరి లోకల్ నాయకులు ఉంటారు కదా పెద్దోళ్ళతో లోకల్ నాయకులకి పట్టించుకోలేదండి, ఎవరు పట్టించుకోలేదు. అది అలాగే వస్తుందో మీరు పెద్దోళ్ళు చేస్తే చేయించుకోండి, అది మానేయండి అంటున్నారు. మాకంటూ గోపినాథ్ ఆ సార్ గట్లా వచ్చి పట్టించుకుందా? ఆ సార్ వచ్చారు, సార్ చెప్తే అమ్మ చేపిస్తామమ్మా, ఎలక్షన్ అయిపోయినాయి అమ్మ చేపిస్తామమ్మా అన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా వచ్చి ఎలక్షన్ అయిపోయి 6 నెలలు అయిపోయింది, వాళ్ళు రాజకీయం కూడా చేసేస్తున్నారు. అసలు ఈ ఏరియాలోకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉంది. బంధువులు ఇక్కడ నుంచి రారు, అక్కడి నుంచి అలా పోతారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు అలా పోతారు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇలా పోతారు. రాజకీయ నాయకులే కాదు కానీ బంధువులు కూడా వచ్చేదానికి ఇబ్బంది. బంధువులు వస్తే చిరాకు పడుతున్నారు, బంధువులు వస్తే చిరగబడుతున్నారు. గలీలోకి రావాలంటే మా ఇళ్ళకి రావాలంటే అబ్బో బాబు మీ కొంపగారి మేము రామంటున్నారు. కొంచెం పైనుంచి నల్ల వచ్చిన రోజున కూడా నిన్న నిండిపోయింది ఇదంతా. ఏమండి ఎవరు మాకు అది చేస్తే ఆ పార్టీకి వేస్తాం మేము, ఎవరు మంచిగా చెప్తే వాళ్ళకే చేస్తాం, వాళ్ళకే చేస్తాం. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయను అంటే ఏం చేయండి మొత్తం ఓటే వదిలేస్తాం మేము, ఓటే వదిలేసుకుంటాం. ఎందుకు మాకు అవసరం తెరంది, మాకు అమ్మకాలు కావాలి, మాకు ఎందుకు? ఇంక ఇంట్లో ఇంటి సమస్యలు ఏమన్నా అంటే ఇల్లు కట్టలేదు కానీ పింఛన్లు కానీ ఏమన్నా ఏదో బతుకుతున్నాం అనుకోండి, ఏదో ఇదో చేసి బతుకుతున్నాం అనుకో, బతకడానికి అయితే పట్టుకట్టుకుని ఎలాగ బతుకుతున్నాం. ఇవి పడిపోయినా ఇవి ఉన్నా ఎలాగలా బతుకుతున్నాం, దాని గురించి ఇల్లు గురించి అంటలేదు మేము. దానికి ఇల్లుకి ఎన్ని చుట్టూ పెట్టుకోండి అంటున్నారు, పెట్టుకుంటున్నాం, అవన్నీ రావటమే లేదు. ఇగో ఫోన్లు వచ్చినాయి, 2 ఫోన్లు వచ్చినాయి, ఇల్లు వస్తుంది అన్నారు, ఆ ఇల్లు లేదు, వాళ్ళు లేదు, ఏమీ లేదు మాకు. ఈ మురికి కాలువ వల్ల ఆరోగ్యం దెబ్బతింటే ఎన్ని ఇల్లు ఉన్నాయి? చాలా ఆరోగ్యమే దెబ్బతింటుంది, ఇల్లు ఉన్నా కానీ ఉపయోగం లేదు కాబట్టి. ఉపయోగం లేదు. కొంచెం పానీ వచ్చిందంటే, వర్షం వచ్చిందంటే 5 నిమిషాలు నుంచోలేము ఇక్కడ, ఇక్కడికే ఇంట్లోకి వచ్చేద్ది నీరు, ఇంట్లోకి వచ్చేస్తా ఇంట్లోకి వచ్చే చెత్త కింద వచ్చేద్ది. మాకు ఆ చెత్త అనే కాలువ పెట్టమన్నాం మేము. మా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం కావాలని కోరుకుంటున్నాం? మాకు సైతం ఏ వచ్చినా మాకు ఏం అక్కర్లేదు కానీ అది ఒక్కటే మాకు చేస్తే చాలు. మాకు మళ్ళీకి ఆ డ్రైనేజ్ మొత్తాన్ని మంచిగా చేస్తే చాలు, మాకు రోడ్డు ఇది డ్రైనేజ్ మంచిగా చేస్తే చాలు. ఏం చెప్పరంగా ఉండే మాకు ఇది ఒక్కటే, మాకు మేము అడిగేది కూడా మేము కోరుకునేది కూడా ఇది ఒకటే. అరే బంగారం, నువ్వు ఫిలిం చెప్పకరా, ఏం చెప్పక ఇంటికి పోదాం మనం. కాదరు చెప్పుడు కాదు, అరే నువ్వు నాకు బాధ అంతా, నాకు మొత్తం రంజి ఉన్నది మనసు అంతా, పోదాం రా ఇంటికి. నువ్వు ఫిలిం నగర్ అనుకుంటున్నా సినిమా వాళ్ళు వీళ్ళు కనపడతారేమో అని వచ్చిన రావాలి. మస్తు హుషారు మీద వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చినాక ఈ బస్తీని చూసినాక, ఈ మురికివాడ చూసినాక అసలు లోపల ఉండాలంటే ఒక్క నిమిషం నాతోనైతే లేదురా, ఆయనతో వాంతులైనట్టు అనిపించింది రా. చాలా బాధ అయింది, వాళ్ళ బతుకులేంది, వాళ్ళ బాధలేంది, వాళ్ళ అసలు ఇవ్వాలన్నా ఎలక్షన్ అనగానే వచ్చుడు పోవుడే కానీ వాళ్ళ మంచి చెడు చూసిన నాయకుడే వాళ్ళని ఉన్నారా? గింత ఘోర మారా, గింత అన్నాలా మారా. అసలు ఆ నాయకులే ఓట్లు అప్పుడైతే వస్తారు, పిల్లల ముడ్డు అయితే గడుగుతారు, కానీ జనాల సమస్య అనే దానికి అసలు ఒక్కళ్ళు కూడా పట్టించుకుంది లేదు. అది ఎంత ఘోరంగా, ఘోరాది ఘోరంగా ఉందిరా వారి వాళ్ళ పరిస్థితి. మంచిగా అనిపిస్తలేరా బాబు ఇలా? మంచిగా అనిపిస్తుంది. నేను బంద్ పెడదాం అనుకుంటాను. నువ్వే కదా వారి నన్ను తీసుకొచ్చింది బస్తీ పోదాం అని చెప్పేసి. అంటే మంచిగానే ఉంటుంది అనుకున్నా అటు ఇటు, కానీ మరి గింత ఘోరంగా ఉంటుంది అనుకోలే, నాకు మంచిగా అనిపిస్తలే. నేనేమో సినిమా వాళ్ళు కనపడతానని వచ్చిన, నువ్వేమో ఆయనత ఏదో అనుకుంటే బాధలో బస్తీ అంటివి. ఏదో అనుకుంటే ఏదో అయింది. సుశీల్గా దోస్తులు చూడరు వాళ్ళ బాధలు, రాజకీయ నాయకులకు ఏమని చెప్పారు వాళ్ళకి. చూశారు కదా దోస్తులు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మురికి వాళ్ళు జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారే కానీ ఎవరు పట్టించుకుంది లేదని చెప్పేసి ఒక ఇంత మొత్తుకుంటున్నారు. దయచేసి ఎవరన్నా ఉంటే రాజకీయ నాయకులు మంచి చేద్దామనే ఆలోచన ఉన్న నాయకులు ఎవరన్నా ఉంటే దయచేసి వచ్చి ఈ బస్తీల బాధలు కూడా పట్టించుకోవాలని చెప్తున్నాం. అంతే కదా వారి దోస్తులకి వెళ్ళాలి. దోస్తీ వార్తలలో కొంచెం బాధగా అనిపిస్తుంది మాకు కూడా. ఆయనతో మేము పోయేస్తాం మళ్ళీ. పోదాం.